పెద్ద మనిషి నమస్తేనే. నమస్తే నమస్తే నాయన. ఈరోజు హైదరాబాద్ మొత్తం ఒక పండగ వాతావరణం. ఎవరు గెలిచినా కూడా ఇంత గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఎవరు చేసుకోరు. ఇంత చేసుకోవడానికి కారణం ఏంది అంటే వేరే భయపడి ట్రై చేస్తారా అంటారు. మధ్య మీరేం చెప్తారు? ఈరోజు ఏం రోజు అండి? కాన్స్టిట్యూషన్ డే. రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి రోజు. నవీన్ యాదవ్ ఈ చరిత్రలో ఈరోజు ప్రమాణ స్వీకారం యాజ్ ఏ ఎమ్మెల్యేగా అడుగుపెట్టిండు. కానీ చరిత్రలోనే మార్పు గల శక్తి మా నవీన్ యాదవ్కు ఉన్నది. హైదరాబాదులో ఉన్న ఈ దొంగలందరినీ యాదవులు తరిమి కొడతారు, జాగ్రత్త. నవీన్ యాదవ్ ఒక దొంగ, ఒక రౌడీ, ఒక ఫైల్మాను. ఆలని కాదు ఫైల్మాన్ విధవలారా. మా నవీన్ యాదవ్ రెజ్లర్, ఒక టైగర్, కుస్తీ ఫైల్మాన్లు. యాదవులు అంటే కుస్తీ ఫైల్మాన్లు. ఈ ఆలాపనలు చేసిరా కొడుకులారా, మిమ్మల్ని తరిమి తరిమి కొడతాము. అరే ఓ టీఆర్ఎస్ దొంగ మూకల్లారా, భయపడుతున్నారా మీరు? వాళ్ళు ఎంత మాకు టీఆర్ఎస్ బెదిరిస్తున్నారా? ఇండైరెక్ట్గా కాదు, వాని కబ్జాన్ని కూడా పెడతాం. టీఆర్ఎస్ భవనాన్ని మా కొండా లక్ష్మణ్ బాపూజీ శిష్యుని నేను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో ఈ విధవగానికి మేము స్థలం ఇచ్చినాం. కేసీఆర్కు ఆఫీసు పెట్టినాం. కనీసం ఆయన చనిపోయినప్పుడు, ఆయన ఇల్లు కూలగొట్టినప్పుడు వచ్చి కనీసం కలవలేదు ఆ విధవ. ఎవడు? కేసీఆర్. వీడేడే ఉన్నాడండి బచ్చగాడు. ఎవడు? కేటీఆర్. వాడు 2009లో వచ్చిండాడు ఏది తెలంగాణకు. అంతకుముందే మా పిల్లలందరూ చనిపోయారు. నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు 1486 మంది చనిపోయారు కొడుకులారా. వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ బలిదానాల మీద గద్దెకెక్కి కోట్లాది రూపాయలు సంపాదించి కన్ను మిన్ను ఎరగకుండా దొంగ నాటకాలు ఆడి ఈ వ్యవస్థను మొత్తము సర్వనాశనం చేసి బీసీలను అన్ని విధాల అణగదొక్కి మా శ్రీనివాస్ యాదవ్ లాంటి పక్కకు సంకకు పెట్టుకొని ఆయన అన్న బిడ్డను చేసుకున్నటువంటి మా నవీన్ యాదవ్నే మీరు ఓడగొట్టగానే చూసిర్రు. ఆ శ్రీనివాస్ యాదవ్ కూడా మేము ఖబర్దార్ అని చెప్తున్నాం. మావాడు ఈ రాష్ట్రాన్ని మార్చేటువంటి శక్తి మావాడికి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క పుణ్యమా అని యాదవులు లేనటువంటి హైదరాబాదు అది కానే కాదు. హైదరాబాద్ హడ్డ, యాదవుల గడ్డ. ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అది వాస్తవం. హైదరాబాద్లో ఏ గడబడైనా కానీ ఆడ ముస్లింలు యాదవులు కదిలితే ఈ బీజేపీ వాళ్ళు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు తోక ముడుచుకొని పోతారు. సిగ్గు శరం ఉన్నదా మీకు? డిపాజిట్ రాలేదు బీజేపీ వాళ్ళకు. 3 సార్లు గెలిపించినోని నీకు ఒక్క బీసీ దొరకలేదా? మా నవీన్ యాదవ్ ఒక బీసీ. ఆ బీసీలో పనిచేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. కిషన్ రెడ్డి గారు, నువ్వు రెడ్లనే చూసుకుంటున్నావు, అగ్రవర్ణాలనే చూసుకుంటున్నావు. అరే ఓ బీజేపీలో ఉన్న యాదవ బంధువులారా, బీసీలారా, మీరు కదలండి, దాన్ని తీసిపడేయండి. ఆ రాష్ట్రంలో యూపీ, బీహార్లో యాదవులని తొక్కి పడేసిర్రు. ఇక్కడ కూడా తొక్కుదామని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. అది జరగదు. మిమ్మల్ని తొక్కే రోజులు వస్తున్నాయి. బీజేపీని కూడా తొక్కే రోజులు వస్తున్నాయి. ఈరోజు యాదవులు మేలుకుంటున్నారు, బీసీలు మేలుకుంటున్నారు, బడుగు బలహీన వర్గాలు మేలుకుంటున్నాయి. వీళ్ళంతా ఏకమవుతున్నారు. మాకు రావాల్సింది మేము తీసుకుంటామంటున్నాం. మాకు రావాల్సినటువంటి 94-95% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ మైనారిటీలు ఓ 4% ఉన్నటువంటి మీ చేతిలో మేము కీలుబొమ్మలం కావాలనా? 78 సంవత్సరాలు మీకు ఊడిగం చేయాలనా? మీకు సలాం కొట్టాలనా? మీకు బానిసలమా మేము? కానే కాదు. ఖబర్దార్ బిడ్డల్లారా. నవీన్ యాదవ్ హైదరాబాద్లో ఒక చిన్ని కృష్ణుడు, శ్రీకృష్ణుని అవతారం ఎత్తిండు. ఖబర్దార్ మీ భరతం పడతాం. మీ భూ కబ్జాలు, మీ యొక్క పథకాలు, మీ యొక్క ప్రాజెక్టులు, మీ దోపిడీ విధానాన్ని అంతా కూడా తరిమి కొట్టక రాదు. ఇక ముందు ఉన్నది మీ చరిత్ర. మిమ్ములని రేపు గ్రామ పంచాయతీలలో కూడా మిమ్ములని తొక్కేస్తారని నేను హామీ ఇస్తున్నా. నా పేరు చీమల జగదీష్ యాదవ్, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్. వాడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఎవడు? సుధీర్ రెడ్డి గాడు. వాని కూడా వార్నింగ్ ఇస్తున్నా. బిడ్డ, నువ్వు మా నవీన్ యాదవ్ దొంగ అన్నావు, ఏది రౌడీ షీటర్ అన్నావు. ఇక రారా బిడ్డ, చూయిస్తా. ఒక్క పోలీస్ స్టేషన్లోనన్నా నవీన్ యాదవ్ మీద ఒక రౌడీ షీటర్ ఏది ఉన్నదా చూయించు. ఎట్లా అన్నావు బిడ్డ నువ్వు రౌడీ షీటర్ అని? మా యాదవులు దేనికైనా ఫైట్ చేస్తారు. టైగర్స్
వీళ్ళు కుస్తీ ఫైల్ మాన్లు. మా కుస్తీ ఫైల్ మాన్లు అడిగితే నువ్వు వీడికెళ్ళి తెంకపోతావు బిడ్డ. నవి ఏది సుధీర్ రెడ్డి, ఇంకెవరెవరో బొంగి బోడుగాలు చాలామంది ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని కానీ తొక్కుతాం వాడిని. మా శ్రీశైలం యాదవ్ అయిండు, నీ తోడుకలు తీస్తాం బిడ్డ, జాగ్రత్త అని అన్నాం. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిగా నీకు బలిసింది, నిన్ను బజార్లో ఈడ్చుకుంటా కొడతామని చెప్తున్నాం మేము. ఎందుకు అంత కోప్పడుతున్నాం? వెదవగాడయ్యా, వాడు వెదవగాడు, వానికి తలకాయలో మైండ్ లేదు. ఆడు అందరి మీదకి పోతాడు, ఆడోళ్ళ మీదకి కూడా పోయారు. ఆడోళ్ళే అది గుంజ కట్టేసి కొడతామని మీ ఇంటి మీదకి పోయారు. ఏడైనా మరుగుతున్నా మళ్ళీ ఏదో మొన్న మరుగపోయాడు. ఆడోళ్ళతోటే కొట్టిపిస్తామని ఎవడు? కార్తీక్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో నా గుండె అలసిపోయింది, నేను కుంగిపోయినా, ఓట్లు వేయని అడిగింది కదా ఎవరు అడిగారు? పాడి కౌశిక్ రెడ్డి. నేను చనిపోతా, నన్ను అది ఇదని సూసైడ్ చేసుకుంటా అది ఇది అన్నాడు కదా. ఇప్పుడేమో అంతా మాట్లాడడం ఎలా చూడొచ్చు. వెదవగాడు చనిపోతారని ప్రజలు ఏం చేసిర్రు, బిడ్డని భార్యను తీసుకొని వచ్చేసి మీరు నాకు ఓట్లు వేయకపోతే నేను ఇక చనిపోతా, ఇక నా జీవితం అయిపోయింది అనేది ఆడు వచ్చిండు. పాపం మా ఊర్లో ఏం చేస్తారు, అరే నీ అమ్మాయి ఒక్కసారి గెలిపిద్దాం అని చెప్పేసేసి వానికి ఓట్లు వేసారు. కానీ వానంత వెధవ గెలిచిన తర్వాత ఇంకెవడు లేడు అనిపించింది. అని మెదడులో లేదండి వానికి, ఒట్టి పెండ ఉన్నదాడు. ఆడు ఇట్లా అంటాడు, మా శ్రీశైలం యాదవ్ గెలిపి ఏది అందులో అవకాశం కల్పిస్తే వాడు ఆట ఆడిండు. వాడు ఒక వెధవ నా కొడుకు, వానికి సిగ్గు శరం లేదు, వాడు ఒక మనిషే కాదు. మా యాదవులలో ఒక్కడు గుద్దితే మా టైగర్స్ వానికి తలిగితే గుద్దితే అవతల పడతాడు. ఏమనుకుంటాడు?